నమస్తే అండి. ఈ వీడియోలో మనము ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఇప్పుడు కాంటెంపరీ రెలవెన్స్ ఉన్న టాపిక్ అది. ఆగస్ట్లో షీ-బాక్స్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా. షీ-బాక్స్ లేదా పాష్ యాక్ట్ ఇప్పుడు చాలా రెలవెంట్ లాస్. మనకి కోల్కతా రేప్ కేస్ అయిన తర్వాత, అభయ ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఫోకస్లోకి వచ్చినాయి. ఎందుకంటే తను వర్క్లో ఉన్నప్పుడు షీ వాజ్ రేప్డ్ అండ్ కిల్డ్. సో దాని బ్యాక్డ్రాప్లో సెక్షువల్ అబ్యూస్కి సంబంధించిన లాస్, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్కి సంబంధించిన లాస్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ని కవర్ చేస్తూ ఈ షీ-బాక్స్ పోర్టల్ గురించి చెప్తాను ఈ వీడియోలో. షీ-బాక్స్ పోర్టల్ కొత్తగా లాంచ్ అయింది, కానీ షీ-బాక్స్ అనే ఇనిషియేటివ్ కొత్తగా లాంచ్ అవ్వలేదు. మనకి ఫస్ట్ షీ-బాక్స్ పోర్టల్ అంటే ఏంటో తెలియాలి, షీ-బాక్స్ ఇనిషియేటివ్ ఎప్పుడు లాంచ్ అయింది, షీ ఫుల్ ఫామ్ తెలియాలి, దాని తర్వాత పాష్ యాక్ట్ గురించి తెలియాలి. సో ఆ డీటెయిల్స్ చెప్తాను. మళ్ళీ ఈ టాపిక్ మీకు సొసైటీ కింద ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో కూడా అడుగుతారు. సో సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ ఇది, దీంట్లో సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది, సొసైటీ కవర్ అవుతుంది. అయితే మనకి ఫస్ట్ తెలియాల్సింది షీ-బాక్స్ పోర్టల్ ఎవరు లాంచ్ చేశారు. ఇది ఆగస్ట్ డేట్ అడగరు, ఆగస్ట్ 2024లో లాంచ్ అయింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే అదొక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్. ఈ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ ఇంకా మానిటరింగ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ జరుగుతుంది. మీరు ఇండియాలో ఎక్కడున్నా ఈ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అలాగే ఒక్కసారి కంప్లైంట్ రిజిస్టర్ అయితే అది ఎటు వెళ్తుంది, దాని మీద తీసుకున్న యాక్షన్ ఏంటి, ఇవన్నీ మానిటర్ చేయడం జరుగుతుంది. అయితే దీని మ్యాండేట్ ఏంటి, మ్యాండేట్ ఇవి కొంచెం స్పెసిఫిక్గా ఇవ్వడానికి కారణం, మళ్ళీ మీకు చాలాసార్లు క్వశ్చన్స్ డైరెక్ట్గా అడుగుతున్నారు, ఇట్లాగే పాయింట్స్ పిక్ చేసి అడుగుతున్నారు స్టేట్మెంట్స్ లాగా ఇచ్చి, అందుకని మ్యాండేట్ మొత్తం ఇంక్లూడ్ చేశాను. మ్యాండేట్ అంటే దాని పని ఏంటి అని చెప్పడం. దీంట్లో సర్వ్స్ యాజ్ అ సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇంటర్నల్ కమిటీస్, లోకల్ కమిటీస్ ఫార్మ్డ్ అక్రాస్ ద కంట్రీ ఎన్కంపాసింగ్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, లోకల్ కంప్లైంట్స్ కమిటీ అన్నవి పాష్ యాక్ట్ కింద ఫామ్ చేయాలి. అది నేను పాష్ యాక్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు ఇప్పుడు చెప్తాను. అయితే ఈ పోర్టల్లో ఇండియాలో ఉన్న మొత్తం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, ఏ ఆర్గనైజేషన్ అయినా 10 or more ఎంప్లాయీస్ ఉంటే కంపల్సరీగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. సో ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్న ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, అది ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఎక్కడెక్కడైతే 10 కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ కోసమని ఆ లోకల్ ఏరియాలో లోకల్ కంప్లైంట్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఆ లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ మొత్తము ఇందులో ఉంటాయి, ఈ పోర్టల్లో ఉంటాయి. తర్వాత కామన్ ప్లాట్ఫామ్ టు ఫైల్ కంప్లైంట్స్, కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆ రెస్పెక్టివ్ అథారిటీకి వెళ్ళిందా లేదా చూడొచ్చు. నా కంప్లైంట్ స్టేటస్ ఏంటి, ఏం జరుగుతుంది నా కంప్లైంట్ మీద, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ చేయొచ్చు. తర్వాత రిడ్రెసల్ ఆఫ్ కంప్లైంట్స్, దీనివల్ల ఏమవుతుందంటే నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ని అడ్రస్ చేస్తున్నారా లేదా. రిడ్రెసల్ అన్న పదం మనం చాలాసార్లు న్యూస్లో వింటాం, గ్రీవాన్స్ రిడ్రెసల్ అంటే రిజాల్వ్ చేయడం. సో నా కంప్లైంట్ని అడ్రస్ చేస్తున్నారా లేదా, రిజాల్వ్ చేస్తున్నారా లేదా, ఎక్కడ ఆగిపోయింది నా కంప్లైంట్, ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. తర్వాత ఒక నోడల్ ఆఫీసర్, అంటే ఈ పోర్టల్ కింద కంప్లైంట్స్కి సంబంధించి ఒక వ్యక్తిని, ఒక అథారిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ అథారిటీ పని ఏంటంటే అసలు కంప్లైంట్ ఫైల్ అయింది, ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, దాని ముందుకు ఎట్లా పంపించాలి అంటే ఫెసిలిటేట్ చేస్తారు. గ్రీవియన్స్ రిడ్రెసల్ ఫెసిలిటేట్ చేయడం ఈ నోడల్ ఆఫీసర్ యొక్క ముఖ్య పని. నా షీ-బాక్స్ గురించి తెలుసుకుందాం విత్ బ్యాక్గ్రౌండ్. షీ-బాక్స్ ఫుల్ ఫామ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్, SHE ఫుల్ ఫామ్, ఇది ఇంపార్టెంట్. సెక్షువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ దీన్ని 2017లో ఇనిషియేట్ చేశారు. దీనికి బేస్ వచ్చేసి పాష్ యాక్ట్, సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ని మనం ఇన్ షార్ట్ POSH పాష్ యాక్ట్ అని పిలుస్తాము. సో ఈ యాక్ట్ ఆధారంగా ఇది వచ్చింది. షీ-బాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సింగిల్ విండో యాక్సెస్ టు ఎవ్రీ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ వర్క్ స్టేటస్. వర్క్ స్టేటస్ అన్నప్పుడు నేను ఎంప్లాయీ అయి ఉండొచ్చు, నేను కస్టమర్ అయి ఉండొచ్చు. ఉదాహరణకి నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను, ఆ షాపింగ్ మాల్ అనేది ఒక వర్క్ ప్లేస్, కస్టమర్ లాగా వెళ్ళాను, కానీ అక్కడ సెక్షువల్ హరాస్మెంట్కి
గురయ్యాను, అది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కేసు కింద వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ వర్క్ స్టేటస్కి అర్థం అది. వెదర్ వర్కింగ్ ఇన్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఎక్కడ పనిచేసినా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే కంప్లైంట్ ఇవ్వచ్చు షీ బాక్స్లో. అయితే వన్స్ కంప్లైంట్ ఇస్ సబ్మిటెడ్, కన్సర్న్డ్ అథారిటీకి ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కానీ ఒక పోర్టల్ లేకుండే ఇప్పుడు ఏం చేశారంటే షీ బాక్స్ కనుకుంటూ ఒక సపరేట్ పోర్టల్ని క్రియేట్ చేశారు. సో షీ బాక్స్ పోర్టల్ ఇనిషియేట్ చేసింది 2024లో, షీ బాక్స్ ఇనిషియేట్ చేసింది 2017లో, పాష్ యాక్ట్ తీసుకొచ్చింది 2013లో. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో పాష్ యాక్ట్ తెలియాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీకు, ఎస్పెషలీ మీకు సొసైటీ రిలేటెడ్ ఏరియాస్లో దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. సో సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఏ రోజు ఫోర్స్లోకి వచ్చింది, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అడుగుతున్నారు. సో 9th December 2013 సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ పాష్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. దీని మెయిన్ పర్పస్ రెండు, ఒకటేమో కంప్లైంట్స్ ఇవ్వడానికి ఫెసిలిటేట్ చేయడం, అది ఫస్ట్ పర్పస్. దాని తర్వాత సెకండ్ పర్పస్ వచ్చేసి గ్రీవియన్స్ రిడ్రెసల్, ప్రొటెక్ట్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్, ప్రొటెక్షన్ అది ప్రివెంటివ్ మెషర్. గ్రీవియన్స్ రిడ్రెసల్ కంప్లైంట్స్ ఫెసిలిటేట్ చేయడము, వాళ్ళ కంప్లైంట్ని అడ్రస్ చేయడం సెకండ్ పార్ట్. సో ప్రివెన్షన్ ప్లస్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఈ రెండు ఉంటాయి పాష్ యాక్ట్లో. ఈ పాష్ యాక్ట్ కింద ఏ స్త్రీ అయినా కంప్లైంట్ చేయొచ్చు, ఎనీ ఉమెన్ కెన్ కంప్లైంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్గనైజ్డా, అన్ఆర్గనైజ్డా, ప్రైవేటా, పబ్లికా, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నల్ కమిటీ ఏమో 10 or more ఎంప్లాయీస్ ఉంటే, 10 or more ఎంప్లాయీస్ కంటే తక్కువ ఉన్న వర్క్ స్పేసెస్కి లోకల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. అయితే ఆల్ స్టేట్స్ షుడ్ కాన్స్టిట్యూట్ లోకల్ కమిటీస్ వేర్ 10 కంటే తక్కువ వర్కర్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి. దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత స్టేట్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసెస్కి ఉంటుంది, అంటే అథారిటీస్కి ఉంటుంది, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. సో ప్రైమర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ పాష్ యాక్ట్ స్టేట్ గవర్నమెంట్, ఆయా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్స్ మీద ఉంటుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఇందులో లేదు, వర్క్ ప్లేస్ ఇన్క్లూడ్స్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్క్. అంటే అది మనము ఆఫీస్ అన్న పదం వాడలేదు వాళ్ళ లాలో, వర్క్ స్పేస్ అన్న పదం, వర్క్ ప్లేస్ అన్న పదం వాడారు. అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆఫీస్ అని అంటామో అదొక ఫార్మల్ స్ట్రక్చర్ని రెఫర్ చేస్తుంది. అంటే టిపికల్ ఆఫీస్ వర్క్, అక్కడ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి, ఫార్మల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, దాన్నే మనము ఆఫీస్ అంటాం. కానీ వర్క్ ప్లేస్ అన్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ సైట్ కూడా వర్క్ ప్లేసే, ఒక చాయ్ బండి కూడా వర్క్ ప్లేస్ అవుతుంది, ఒక యూనివర్సిటీ వర్క్ ప్లేస్ అవుతుంది, కోచింగ్ సెంటర్ వర్క్ ప్లేస్ అవుతుంది, హాస్పిటల్ వర్క్ ప్లేస్ అవుతుంది, స్కూల్ వర్క్ ప్లేస్ అవుతుంది. సో వర్క్ ప్లేస్ అన్న పదం ఎందుకు వాడారంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేయడానికి, అన్ని రకాల ప్లేసెస్ ఎక్కడైతే పని జరుగుతుందో వాటిని అన్నిటినీ దీని కిందికి తీసుకురావడానికి వర్క్ ప్లేస్ అన్న పదం వాడారు. దీన్ని నేను స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం, అగైన్ కోల్కతా మెడికో కేసులో డాక్టర్ డ్యూటీలో ఉండింది, షీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. సో వర్క్ ప్లేస్లోనే షీ వాజ్ రేప్డ్ అండ్ కిల్డ్, అందుకని అది వర్క్ స్పేస్ కిందికే వస్తుంది, పాష్ యాక్ట్ కిందికి కూడా వస్తుంది అది. సో దాని తర్వాత కాస్ట్ అండ్ ఆబ్లిగేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయర్ మీద చాలా బాధ్యత ఉంటుంది యాక్ట్ కింద. ఎంప్లాయర్ కంపల్సరీగా సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అగేన్స్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, క్యాంపెయిన్స్ చేయాలి, రెగ్యులర్గా దాని మీద అప్డేట్స్ పంపించాలి. ఒకవేళ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ జరిగితే ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎంప్లాయర్ది. 10 or more ఎంప్లాయీస్ ఉన్న ప్రతి ఎంప్లాయర్ కంపల్సరీగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి. సో ఈ రెండు బాధ్యతలు ఎంప్లాయర్కి ఉంటాయి. ఒకవేళ ఎంప్లాయర్ ఈ పని చేయకపోతే ఫైన్స్ స్పెసిఫై చేసి ఉంటుంది పాష్ యాక్ట్లో, ఫైన్ మాత్రమే, పనిష్మెంట్ ఉండదు, పీనలైజేషన్ క్లాజ్ ఉండదు. ఎందుకంటే పాష్ యాక్ట్ అన్నది ఒక సివిల్ లా, అది క్రిమినల్ లా కాదు. సో దీని కింద పనిష్మెంట్ లాగా
జైలుకి పంపించడానికి ఉండదు. కానీ పీనలైజేషన్, పనిష్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీనలైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది, ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి సెక్షువల్ హరాస్మెంట్ చేశాడు అని తేలిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఆ వ్యక్తిని డిస్మిస్ చేయొచ్చు, ఆ వ్యక్తిని డిమోట్ చేయొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట పాష్ యాక్ట్ కింద. సో ఇది పాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పాష్ యాక్ట్ కింద సెక్షువల్ హరాస్మెంట్ని కూడా డిఫైన్ చేయడం జరిగింది. సెక్షువల్ హరాస్మెంట్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ టచ్. సెక్షువలీ కలర్డ్ రిమార్క్స్, పోర్నోగ్రఫీ పంపించడము, ఒక విమెన్ క్యారెక్టర్ని డిస్కస్ చేయడం, వీటిని కూడా సెక్షువల్ హరాస్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ పాయింట్ దీని గురించి మీకు తెలియాల్సింది, ఈ మొత్తం యాక్ట్ బేస్ వచ్చేసి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఐఎమ్ షూర్ మీరందరూ ఈ కేసు గురించి వినుంటారు. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఒక ల్యాండ్ మార్క్ కేసు. ఈ కేసులో సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ని ప్రివెంట్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి కంపెనీస్ అన్న గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ని బేస్ చేసుకుని పాష్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో ఎప్పుడు మనం సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అన్న ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టుది ఏ కేసు అంటే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఇదండి పాష్ యాక్ట్ షీ-బాక్స్ పోర్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీకు సొసైటీలో చాలా ఇంపార్టెంట్. ఈ చెప్పిన కీ పాయింట్స్ని మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.